వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. తన సతీమణి అన్నా లెజ్నోవా కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయను నియమించారు. గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్ గా ఉన్న 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు పోస్టుమార్టం నివేదికలను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈ పీఏసీలో 33 మంది సభ్యులు ఉన్నారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ పీఏసీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. కంచా గచ్చబౌలిలోని 400 ఎకరాలతో పాటు హెచ్సియుకి కేటాయించిన భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీకి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రికార్డుల ప్రకారం హెచ్సియు పేరుతో పట్టా లేదని, అవన్నీ కూడా రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నాయంటూ నివేదికలో తెలిపింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈ నెల 27న నిర్వహించి తలపెట్టిన సభ అనుమతి కోసం మార్చి 28న బీఆర్ఎస్ దరఖాస్తు పెట్టుకుంది. సభకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడంతో కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అన్నాడీఎంకే బీజేపీ నిర్ణయించుకోవడంపై టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ స్పందించారు. అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఆశ్చర్యం కలిగించలేదని, వాళ్లు పాత భాగస్వాములే అని అన్నారు. విధి లేని పరిస్థితిలో పొత్తు కుదుర్చుకున్నారని చెప్పారు. నేడు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరగనుంది. సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. అమెరికా, చైనాల మధ్య ప్రతీకార సుంకాల యుద్ధంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే ₹1,00,000 దాటనుంది బంగారు ధర. రానున్న రోజుల్లో 2 లక్షలు అవ్వడం కూడా పక్కా అని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.